హాయ్! చాలామంది పేరెంట్స్ కామన్ కన్సర్న్ ఏంటో చెప్పనా? మా పక్కింటి అబ్బాయికి పళ్ళొచ్చాయి మేడం. సేమ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న మా పాపకి ఇంకా పళ్ళు రాలేదు. ఇదేమైనా ప్రాబ్లమా? డెంటిస్ట్‌కి చూపించాలా? అసలు టీత్ ఫార్మ్ అయ్యి ఉంటాయా? ఇలాంటి డౌట్స్‌తో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? సో లెట్స్ గెట్ క్లారిటీ ఆన్ దిస్ టాపిక్ టుడే. హాయ్! ఐయామ్ డాక్టర్ సౌజన్య, ఎండోడాంటిస్ట్. సో ఈజీ అండర్‌స్టాండింగ్ అండ్ టు గెట్ క్లారిటీ ఈ వీడియోలో చాలామంది పేరెంట్స్ అడిగే కామన్ క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాం. క్వెషన్ నంబర్ 1, అసలు పళ్ళు ఏ ఏజ్‌లో వస్తాయి? కమింగ్ టు దిస్ పాయింట్, యూజువల్ ఏజ్ గ్రూప్ ఏంటి అంటే 6-10 మంత్స్‌లో ఎయిదర్ కింద గానీ, పైన గానీ ముందు పళ్ళు ఫస్ట్ వస్తాయి. బట్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎందుకంటే పిల్లల గ్రోత్ ప్యాటర్న్స్‌ని బట్టి ఎయిదర్ 4 మంత్స్‌లో అయినా పళ్ళు రావచ్చు ఆర్ 12 మంత్స్ లోపైన పళ్ళు రావచ్చు. సో మీ బేబీ 4-12 మంత్స్‌లో ఉన్నట్టయితే డోంట్ వరీ. క్వెషన్ నంబర్ 2, అసలు మా బేబీకి పళ్ళు రావట్లేదు. అసలు పళ్ళు ఫార్మ్ అయ్యాయా? ఇది మీ క్వెషనా? సో హియర్ ఈస్ ది ఆన్సర్. బేబీ పుట్టక ముందే వూమ్‌లో ఉన్నప్పుడే టూత్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డోంట్ వరీ, మీ బేబీ టూత్ ఆల్రెడీ ఫార్మ్ అయ్యాయి అండ్ దే ఆర్ ఆన్ ఇట్స్ వే టు ఎరప్షన్. క్వెషన్ నంబర్ 3, మా బేబీకి లేట్‌గా టూత్ ఎరప్ట్ అయ్యాయంటే దాని అర్థము కాల్షియం డెఫిషియన్సీ ఉందనా మేడం? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. అన్ని కేసెస్‌లోనూ కాల్షియం డెఫిషియన్సీ వల్లే టూత్ ఎరప్షన్ లేట్ అవుతుందని చెప్పలేము. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ దిస్ కెన్ ఇంపాక్ట్ యువర్ బేబీస్ టూత్ ఎరప్షన్. క్వెషన్ నంబర్ 4, మేడం మా బేబీ ఫస్ట్ బర్త్‌డే అయిపోయింది. అంటే 12 మంత్స్ దాటిపోయాయి. బట్ ఇంకా టూత్ రాలేదు. ఇది నార్మలేనా? అనేది మీ క్వెషన్ అయితే ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే పిల్లల్లో టూత్ ఎరప్షన్ అనేది వేరియస్ కాజెస్ వల్ల లేట్ అవ్వచ్చు. ఇట్ మే బి బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఆర్ థైరాయిడ్ డిసార్డర్స్ ఆర్ సమ్ రేర్ అబ్నార్మాలిటీస్. సో 12 మంత్స్ దాటినా కూడా మీ బేబీకి ఇంకా టీత్ ఎరప్షన్ జరగలేదు అంటే తప్పకుండా మీరు మీ డెంటిస్ట్ని విజిట్ చేసి ఒకసారి ఎవాల్యుయేట్ చేయించండి. క్వెషన్ నెంబర్ 5, మేడం మా బేబీకి ఇంకా టీత్ రాలేదు, అయినా నేను గమ్స్ క్లీన్ చేయాలా? ద ఆన్సర్ ఈస్ ఎస్. మీ బేబీకి టీత్ రాకముందే మీరు పైన కింద ఉండే చిగుర్లని రోలింగ్ మోషన్లో క్లీన్ చేయడం ద్వారా వాళ్ళకి టీతింగ్ నుండి వచ్చే డిస్కంఫర్ట్ని తగ్గించవచ్చు. క్వెషన్ నెంబర్ 6, చాలామంది పేరెంట్స్ కామన్ డౌట్, మేడం టూత్ రావడానికి ఏమైనా జెల్స్ ఆర్ ఆయింట్మెంట్స్ ఆర్ హోమ్ రెమెడీస్ ఉంటాయా? ద ఆన్సర్ ఈస్ నో. ఏమీ అవసరం లేదు. జస్ట్ ట్రస్ట్ యువర్ బేబీస్ బయలాజికల్ గ్రోత్. ఈ వీడియో వల్ల మీకు మేజర్ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నా మెసేజ్ ఏంటి అంటే పేరెంట్స్గా ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్ చైల్డ్. గూగుల్ చెప్పే టైమ్ లైన్స్ ఆర్ చాట్ జీపీటీ చెప్పే టైమ్ లైన్స్ని మీ బేబీ ఫాలో అవ్వకపోవచ్చు. బట్ ట్రస్ట్ దట్ యువర్ బేబీ హ్యాస్ హిస్ ఆర్ హెర్ ఓన్స్ బయలాజికల్ టైమ్ లైన్. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై డెంటిస్ట్.